ఇవాళ ఎలాగోలో ఇల్లు చూసుకోవాలి. అప్పులోళ్ళ అన్న నిన్ను రమ్మంటున్నాడు. ఎలా మేనేజ్ చేస్తాను చూడనయ్య. ఆ డిప్ప మొహంగడిగా బతికే ఉన్నాడా? ఆడుగాని కనిపిస్తే ఎడంకాలు చెప్పి తిరగేసి మరి కొడతానని చెప్పండి. 10 ఏళ్ల వయసులో ఆడు చెడ్డీ తీసుకున్నాను అలిగింట్లోంచి పారిపోయిన సోంబేరి అదవా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గుర్తొచ్చి దాన్ని తీసుకురామని ఇప్పుడు మిమ్మల్ని పంపించాడా? రేపు తెచ్చిచ్చాయి. ఒక్క నిమిషం ఉండండి. ఇదిగో వాడు ఆస్తి. అన్నా బాగా కంపు కొడుతుందా? 10 సంవత్సరాలు అయింది కదా. పావడాన్ని మర్చిపోయావా? అది కూడానా? ఇలా చూడండి, నేను వేసుకున్నది అది చెడ్డీ మాత్రమే. ఇలా పావడా ఆవడా అని చెత్త కథలు చెప్తే నాకు చిరెత్తుకు వస్తుంది. అయినా అయినా ఉతకడం నా వల్ల కాదండి. కావాలంటే మీరు నల్ల ఉతుకోమని చెప్పండి. నేను ఉతకాలంటరా? వడ్డీ డబ్బులు అడగడానికి వస్తే చెడ్డీ కథలు చెప్తున్నావా? ఏంటన్నయ్య ఈ మాత్రం దానికి సీరియస్ అవుతున్నారు? సీరియస్ అవక నువ్వు చెప్పే చెడ్డీ కథలు వింటూ కూర్చుంటావా? 100 మాటలు అంటాం, ఇవన్నీ పట్టించుకోవాలా? సర్లే, చేపల పులుసు చేసి ఉంచు, తినడానికి వస్తున్నా. ప్రసాదరావు గారు, ప్రతి నెల 5వ తారీఖు సాయంత్రానికల్లా ఖచ్చితంగా వడ్డీ ఇచ్చేయాలి. తేడా వచ్చిందనుకోండి మీ పళ్ళు పీకేయడం ఖాయం. జయా, డోంట్ బి సిలియా. రై, ఆ రోజు జోక్ చేశాననుకున్నావా? నువ్వు బాకీ తీర్చేదాకా రోజుకో పన్ను పీకుతూనే ఉంటా. సాయంత్రానికల్లా వడ్డీ కట్టాలా, లేదనుకో రేపు నీ అంతటా నువ్వే వచ్చి ఇక్కడ కూర్చోవాలా. రై, పీకేస్తామన్నా? ఓకేనా? పోరా.